చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. మరి చాలా రోజుల కిందట మరి యెహెజ్కేలు గ్రంథాన్ని 47వ అధ్యాయంలో కొన్ని విషయాలను అంతకుముందు ఒకసారి మాట్లాడడం నేను చేశాను. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 47వ అధ్యాయంలో ఉన్న ఆ వివరణ అంతా కూడా ఒకసారి మాట్లాడాను. ఈ 47వ అధ్యాయము పూర్తి చేయకోకుండా అప్పుడు భస్మ బుధవారం వచ్చింది కదా అని వచ్చేవారి నుంచి లెంట్ డేస్ గురించి మాట్లాడుకుందామని నేను ఆఫ్ చేశాను అనమాట. మన పైకి వచ్చి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము మిగిలిపోయిందన్న సందర్భం నాకు గుర్తొచ్చిందన్నమాట. ఆ సందర్భాన్ని మరి ఈరోజు మీతో మాట్లాడతాను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న మాటలు ఒకసారి చదువుతాం. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమునకు సకల జాతీయ వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికీ రాలవు. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికీ రాలవు అన్న సంగతి చెప్పలేదు. మళ్ళీ ఇది వినాలంటే కనుక యూట్యూబ్లో యెహెజ్కేలు గ్రంథం 47వ వచనమని పెట్టాను. టైటిల్ ఏం పెట్టలేదు దానికి, అందులో ఉంటుంది, చూడండి కావాలితే. ఈ విషయంలో వాటి కాయలు ఎన్నటికీ రాలవు. రాలని కాయలు ఏమైనా ఉంటాయా? చెట్టన్నాక కాయలు, కాయలు అన్నాక పండ్లు, పండ్లు అన్నాక రాలటం అనేది సహజం. మరి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము ఈ 12వ వచనంలో చెబుతున్న మాటలను బట్టి చూస్తే కనుక మరి రాలని ఫలాలు ఏమైనా ఉన్నవా? బైబిల్లో ఏమైనా దేవుడు ఏమైనా నిగూఢముగా ఏమైనా దాచి ఉంచాడా? ఇంకా బైబిల్లో మాటలు, చాలా మాటలు అర్థం కానివిగా ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు కూడా. ఎందుకు బైబిల్లో ఉన్న మాటలు అర్థం కాకుండా ఉన్నవి అంటే కనుక, అర్థం కాకపోవచ్చు అని అంటే కనుక, ఎవరికి అర్థం కావనంటే కనుక బైబిల్లో క్రొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాటను చూస్తే కనుక, ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అన్నట్టు. ప్రకృతి సంబంధమైన మనుషులకు దేవుని ఆత్మ సంబంధమైన విషయములను అంగీకరింపడు, అర్థం చేసుకోడు. ఈరోజు బైబిల్ అనేది యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళే చదువుతున్నారనుకుంటే పొరపాటు. నమ్మని వాళ్ళు కూడా చదువుతున్నారు, కానీ వారు అంగీకరించట్లేదు, వారికి ఆత్మ సహాయం రావట్లేదు. ఈరోజు మతోన్మాదులుగా చెప్పబడే వాళ్ళు చాలామంది బైబిల్ను చదివి అందులో ఉన్న తప్పులున్నవని చెప్తున్నారు, లేదా వారికి అర్థమైన దాన్ని ఏం చేస్తున్నారంటే ఇలా ఉంది కదని ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ చేస్తున్నారు. అందుకే ఆత్మ సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధులకు అర్థం కావు. దాన్ని ఏం చేయడంటే స్వీకరించడు, అర్థం చేసుకోలేడని చెప్తున్నాడు. ప్రకృతి సంబంధులకు అర్థం కావు, కానీ బైబిల్లో ఉన్న విషయములు అర్థం కానివిగా ఉన్నవి. కానీ దేవుడి దగ్గర ఏం చేయాలంటే అర్థమయ్యడానికి లేదా అర్థం చేసుకోవడానికి దేవుని దగ్గర ఏం చేయాలంటే కనుక ప్రార్థించాలి, దేవుని అడగాలి, దేవుని ఆత్మ సహాయాన్ని ఏం చేయాలంటే కనుక కోరుకోవాలి. అప్పుడు మాత్రమే
బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు ఏమవుతాయంటే మనకు అర్థమవుతాయి. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన విషయాన్ని ఈరోజు జ్ఞానం చేసుకుందాం. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని రాయించాడంటే కనుక దాని గురించి కథలుగా ఉండవు, లేదా ఆ చెప్పబడిన విషయం సమాజంలో ఎక్కడా కనిపించని రీతిగా దేవుడు మాట్లాడటం. కనిపించని రీతిగా అంటే పొంతన లేని విషయాలు దేవుడు చెప్పడు. అసలు కొన్ని గ్రంథాలు చదువుతుంటే కనుక పొంతన లేని విషయాలు ఉంటాయి. బాలమిత్ర కథలు చదివితే కనుక పొంతన లేని కథలు. గుర్రానికి రెక్కలున్నట్టు అవేమైనప్పుడు చూద్దామంటే కనుక ఉండవు. ఇలా కథల్లో లేదా సినిమా రూపంగా చూస్తే కనుక కొన్ని ఊహా చిత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా సమాజంలో కనిపించేవి ఉండవు. ఇంకా కొన్ని విషయాలు చూస్తే కనుక హాలీవుడ్స్లో ఉన్న మూవీస్లో కొన్ని తీస్తుంటారు. అందులో ఉన్న విషయాలు కూడా ఆ గ్రాఫిక్స్ అనేవి నిజరూపంగా ఏమీ కూడా ఏం చేయమంటే కనబడవు. ఒక మనిషికి ఇచ్చే ఆకారాలు కానీ జంతువులకి ఇచ్చే ఆకారాలు కానీ ఏమి చేయమంటే కనుక అవి నిజంగా కనిపించవు. మనిషి ఊహలో పుట్టిన దాన్ని ఏం చేస్తున్నాడంటే కనుక గ్రాఫిక్స్ రూపంగా సినిమా రూపంగా ఏం చేస్తారంటే కనుక తీస్తారు. కానీ దేవుడు అలా గ్రాఫిక్స్ రూపంగా ఏమీ మాట్లాడడం. దేవుడు మాట్లాడే విషయాలన్నీ కూడా సంఘానికి కావలసిన విషయాలు చెప్తాడు. సంఘానికి నేర్పించాల్సిన విషయాలు, సంఘము తీసుకోవలసిన విషయాలనే దేవుడు చెప్తాడు. తీసుకోలేని విషయాలేమీ చెప్పడు. లేదా మర్మయుక్తంగా ఉన్న విషయాలు మనకి దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే మరొక సందర్భము ద్వారా అర్థం చేయించాలి. అందుకు దేవుడు చెబుతున్న విషయంలో ఇక్కడ వాటి కాయలు రాలవు అంటున్నాడు. కాయలు రాలవు అంటున్నాడు. మరికొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి మనం బైబిల్ గ్రంథంలోనికి వెళితే కనుక కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట. అసలు రాలని కాయలు సాధ్యమా అంటే కనుక అవి ఏంటో చూడాలంటే కొన్ని సందర్భాలు పట్టుకుంటూ వెళ్ళాలి. ఒక లింక్ అనేది దేవుడిస్తాడు. ఆ లింకును మనం పట్టుకుంటూ వెళితే కనుక చివరిగా ఆ చైన్ అనేది ముడి ఎక్కడుందో అనేది దొరుకుతుంది. చూడండి, ఇక్కడ అంటున్నాడు, అతడు నీటి కాలవన యోరన నాటబడనది ఆకువాడక అతని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును అంటున్నాడు. అతడంట ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడంట. అతడు గురించి చెప్తున్నాడు, చెట్టుగా చెప్తున్నాడు, ఫలమిచ్చే వృక్షముగా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఒక మనిషి గురించి చెప్తున్నాడు అన్నమాట. ఒక మనిషి గురించి. అతడు ఎవడంటే దుష్టుడి యొక్క ఆలోచన నడవనివాడు, పాపుల మార్గంలో నిలవనివాడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడంటే కనుక అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడంట. చెట్టు అనగానే ఇక్కడ ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే దేవుడు సూచిస్తున్నాడు. ఒక వ్యక్తి గురించి తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. చెట్టు అనగానే వృక్షాన్ని తీసుకుంటే కనుక రాలని ఫలాలేమి ఈ భూమి మీద అనేవి లేవు. అన్నీ రాలిపోయాయే, అన్నీ పడిపోయే. ఇంకా యేసుక్రీస్తు వారు చెప్పిన విషయం ఏంటంటే ఆకాశ నక్షత్రాలు కూడా రాలిపోతాయంట. ఎప్పుడు ఆయన వస్తున్నప్పుడు, ఆయన వచ్చేటప్పుడు ఆకాశ నక్షత్రాలు కూడా రాలిపోతాయి. మొన్ననే ఈ వర్షాల కాలానికి ముందు ఉల్కా అనేది భూమి మీదకి వచ్చేస్తుంది, ఢీకుంటుంది, ఇదిగో ఇంకా భూమి అంతమైపోతుందని మరలా న్యూస్ మీడియాలో భయపెట్టే వార్తలన్నీ చెప్పారు.
ఆ చెప్పినప్పుడు ఒక వ్యక్తి చిన్న షార్ట్ వీడియో చేసి ఏమన్నాడంటే, ఇదిగో ఉల్కా వచ్చి పడిపోతుందని అన్నారు, నేను ఇంకా బతికే ఉన్నాను, మీ న్యూస్ ఛానల్ కూడా ఏం చేయండి అంటే మూసేయండి అన్నాడు. నిజమే, భయపెట్టేవారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఒక విషయాన్ని చెప్పాడంటే కనుక అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు అంటే కనుక యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి, వాటి శక్తులు కదిలిపోతాయి. మరి ఆకాశ నక్షత్రాలే రాలిపోయినప్పుడు మరి ఈ ఫలాలనేవి రాలని ఫలాలుగా ఎందుకున్నవి? రాలని ఫలాలుగా ఎందుకున్నవి? ఆ ఫలాలు ఏమిటి? ఆ రాలని ఫలములు ఏంటంటే కనుక ఇక్కడ దేవుడు ఒక ఇంటి ఇస్తున్నాడు. అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడంట. మరికొన్ని విషయాలను మనం జాగ్రత్తగా ఎదుగుతూ వెళితే కనుక ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 22వ వచనంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడగలిగితే కనుక ఇక్కడ చెప్తున్నాడు, మరియు స్ఫటికం వలె మరియు జీవజలమును నది దేవుని యొక్క గొర్రెపిల్లయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఇరుపక్కల ఆవల జీవవృక్షములుండెను. అది నెల ఫలించుచు 12 కాపులు కాయచు. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థత కలుగుటకై వినియోగించును అంటున్నాడు. ఇదేమైనా మరి ప్రకటన గ్రంథంలో జరిగే లేదా పరలోకంలో జరిగే సూచన ఏమైనా ఉందంటే కనుక కాదు. ఆ ఒక పోలికగా అక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక విషయాన్ని అక్కడ చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. అక్కడ వృక్షములు ఉన్నవి, ఏమున్నవంటే జీవ వృక్షములు. కొన్ని విషయాలంటే ప్రకటన గ్రంథంలో, ఎజ్కేలు గ్రంథంలో, దానియేలు గ్రంథంలో చెప్పబడిన జంతువులు, వృక్షాలు అవన్నీ పోలికగా తీసుకోవాలన్నమాట. పోలికగా దాన్ని ఆ విషయాన్ని విషయముగా తీసుకుంటే కనుక అక్కడ దొరకదు, లేదా ఆ ఊహా చిత్రంగా ఉంటుంది తప్ప అది నిజ స్వరూపం రాదు. పోలికగా చెప్పబడిన విషయాలు ఉన్నమాట, పోలికగా చెప్పబడిన విషయాలు. మరి ఈ చెట్టు విషయంలో ఆ రాలని ఫలాలు ఏంటని చూడగలిగితే కనుక మత్తయి వార్త కంటే ముందు ఎజ్కేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం, 17. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును అంటున్నాడు. ఇక్కడ కూడా అన్నాడు వాడు అంటున్నాడు. అంటే మనిషిని గురించి చెప్తున్నాడు, వ్యక్తి గురించి చెప్తున్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అతడు అది కాలవన ఎవరన దాని ఏళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు అంటున్నాడు. అతడు అందుకే రాయబడిన సందర్భాలన్నీ కూడా సున్నంగా ఆలోచిస్తే కనుక దేవుడు వ్యక్తుల కొరకు చెప్పబడిన మాటలు, ఫలవృక్షాలంటే కనుక సకల జాతి ఫలవృక్షాలను ఏదేను తోటలోనే దేవుడు ఏం చేశాడంటే చూపించాడు. భూమి తమ విత్తనములిచ్చు వృక్షములను, గడ్డిని, ప్రతి విత్తనాన్ని దేవుడు ఏం చేశాడంటే మొలిపించాడు.
కానీ కాయలు అనేవి ఎవరి కోసం అంటే కనుక మన కోసము. కాయలు కాయించేది ఎవరికంటే మన కోసమే కాయించాడు. మరి ఈ రాలని ఫలాలు ఏంటంటే కనుక అతడు అంటున్నాడు. అతడు అంటే వ్యక్తుల కోసం చెప్తున్నాడు దేవుడు, వ్యక్తుల కోసం చెప్తున్నాడు. అందుకే మత్తయి వార్త 3వ అధ్యాయము, మత్తయి వార్త 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. వారు మత్తయి వార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. ఇక్కడ కూడా బాప్టిసమిచ్చి యోహాను ఏం చేస్తున్నాడు అంటే కనుక ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరనుంచబడి ఉంది. చెట్లు నరుగుతానంటే బాధ ఏముంది? బాప్తిసమిచ్చే యోహాను గారు చెట్లు నరుగుతానంటున్నాడు కదా, దారిలో పెరిగిపోయిన చెట్ల, లేకపోతే అవసరం లేకుండా పెరిగి ఉన్న చెట్ల? మనం కూడా ఈరోజు అవసరం లేని చెట్లన్నీ కూడా నరికి వేస్తుంటాం. అవసరం ఉన్నాయి కూడా ఇప్పుడు నరికేస్తున్నారు అనుకోండి. అవసరం ఉన్న చెట్లు కూడా ఇది ఒక కాలంలో తవ్వడానికని, లేదా రాజకీయ నాయకుడు ఈ ఏరియా వస్తున్నాడు కదని ఆ చెట్లన్నీ కూడా నరికేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా నరికేస్తున్నారు. అవి వాళ్ళకి అడ్డుగా ఉన్నవన్నీ నరికేస్తున్నారు. అడ్డుగా ఉన్నవి కాబట్టి నరుకుతున్నారు. లేదా రోడ్లు విస్తరణ ఎక్కువైపోతుంది కాబట్టి పెంచుకోవడానికి కోసం ఏం చేస్తున్నారంటే నరికేస్తున్నారు. అలాగేమైనా నరికేయడానికి ఏమైనా బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతున్నాడా? బాప్తిస్మిచ్చి యోహాను ఇదిగో చెట్లు ఎవరన నాటబడి ఉంది గొడ్డలి, చెట్లు నరికితే బాధ ఉంది. మరి చెట్టు గురించి ఏమైనా చెప్తున్నాడంటే కనుక బాప్తిస్మిచ్చి యోహాను గారు చెట్ల గురించి ఏమీ చెప్పట్లా. చెట్ల గురించి ఏం చెప్పట్లా. చెట్ల గురించి పనిగట్టుకుని చెప్పాల్సిన పని ఏముంది? చెప్పాల్సిన పని ఏముంది? చాలామంది ఉంటారు, వీడు చెట్టులా ఎదిగాడు అంటారు. అలాగే ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎవరికి తలగాలో లేదా ఎవరికి నొచ్చుకోవాలో, ఎవరికి గుచ్చుకోవాలో ఆ సందర్భాన్ని ఎత్తి మాట్లాడుతూ ఇదిగో ఇప్పుడే చెట్లు ఎవరన గొడ్డలి నాటబడి ఉంది, నరకడానికి సిద్ధంగా ఉంది అంటున్నాడు. నరకడానికి సిద్ధంగా ఉంది అంటే చెట్లు కోసం కదా మాట్లాడేది, అయినా చెట్లు కోసం కదా మాట్లాడేది అని చెప్తున్నమాట. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఏ చెట్టు కోసం మాట్లాడుతున్నాడంటే అక్కడున్న వారందరి గురించి చెప్తున్నాడు. చూడండి 7వ వచనం నుండి. అతడు ఫరిసేయులను సద్దూకయులను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పువాడెవడో? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఇక్కడ ఒక ఇంటిస్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఏం చేయాలంటే ఫలించండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమంటున్నాడేంటి? మారు మనసు పొందుకోండి చెప్తే సరిపోద్ది కదా. మారు మనసు పొందుకోండి, మారు మనసు కలిగి జీవించండి. ఇప్పుడు వరకున్న మీ మనసు మంచిది కాదు, మీ మనసు పాడైపోయింది. కానీ మీరు మారు మనసు పొందండి, మరో మనసు పొందుకోండి, నూతన మనసు పొందుకోండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందండి అనకుండా మారు మనసుకు తగిన
ఫలాలను ఫలించండి అంటున్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటున్నాడు. అంటే ఫలాలు ఎందుకు తీసుకొచ్చాడు ఈయన మధ్యలో? మనుషుల మధ్యలో ఫలాలు ఎందుకు తీసుకుని వచ్చాడు ఈయన? ఫలాలు ఎందుకు తీసుకుని వచ్చాడు? ఆ ఫలము ఏంటంటే మారు మనసుకు తగిన ఫలము, మారు మనసుకు తగిన ఫలము అంటున్నాడు. అందుకే మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చూద్దాం సార్. 9:11 వచనం. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము ఇత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకునుట గొప్ప కార్యమా అంటున్నారు. చూడండి, అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుతున్నాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే సంఘాన్ని తోటగా పోల్చాడు. సంఘం ఒక తోట, సంఘం ఒక వ్యవసాయము, సంఘం ఒక ఫలమైన తోట, సంఘం ఒక వ్యవసాయము. అదే చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు గారు. మీ కొరకు ఆత్మ సంబంధమైన మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకునుట గొప్ప కార్యమా అన్నాడు. చూడండి, ఫలము, ఆత్మఫలమైన ఆత్మ సంబంధమైన విత్తుతున్నాము, కానీ మీ దగ్గర నుండి శరీర సంబంధమైనది మేము కోరుకోవడం లేదా కోసుకోవడం గొప్ప ఫలమా అని ప్రశ్నిస్తున్నాడు. శరీర సంబంధమైనవి కోస్తే ఏ ప్రయోజనం ఉంది? ఇప్పుడు రైలు పంట వేస్తే రైలు పంటే రావాలి, పురుగులు వస్తే బాధపడతాడు రైతు, బాధపడతాడు. ఒర్రు వేస్తే కనుక, మరొక విత్తనాలు వస్తే కనుక రైతంతా కళ్ళంపడం నీళ్ళే కదా, రైతు పడేది బాధే కదా, వేదనే కదా. ఇప్పుడు సంఘాన్ని గురించి కూడా చెప్తూ సంఘములో కాయాల్సిన ఆ ఫలములు ఏవైతే ఉన్నవో వాటి గురించి చెప్తున్నాడు. చూడండి, మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకునవద్దు. దేవుడు రాళ్ల వలన అబ్రహామునికి పిల్లలు పుట్టింపగలడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలములు అంటున్నాడు. చూడండి, చెట్టుగా ఏం చేస్తున్నాడంటే మనుషుల కోసమే చెప్తున్నాడు, మన కోసమే చెప్తున్నాడు. మనము దేవుని చెట్లలో తోట అయితే, మొక్కలమైతే మంచి ఫలములు ఫలించండి. అది మారు మనసుకు తగిన ఫలము. అందుకే ఆ ఫలములు ఏంటి అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆత్మఫలాలు. రాలని ఫలాలు కూడా ఇవే. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పిన, ఇప్పుడు చదువుతాం రండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం ఇప్పుడు చదువుదాం. నదీ తీరమున
ఇరుపక్కల ఆహారమునకిచ్చు సకల జాతీయ వృక్షములు పెరుగును. బాప్తిసమిచ్చు యోహాను ఎక్కడ నిలిచున్నాడంటే నదీ తీర ప్రాంతాన్నే ఉన్నాడు. నదీ తీర ప్రాంతం నుండి పరిచయులను, సద్దూకైలను, బంట్రోతులను, శుంకరులను, పాపులు కూడా అక్కడ ఏం చేయారంటే చేరారు. అక్కడ ఎందుకు చేరారంటే బాప్తిసము తీసుకోవడానికి. ఏమన్నా యోహాను గారు ఏమన్నా సామాన్యంగా బుజ్జగించి మాటలు ఏమైనా చెప్పాడంటే లేదు, అన్నీ ఖండితమైన మాటలే. బుజ్జగించి మాటలు ఏం చెప్పలేదు యోహాను గారు. ఇదిగో సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మిమ్మల్ని రక్షించేవాడేవాడు? ఇదిగో ఇప్పుడే మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. సంగమనే నదీ తీరమున చేరినప్పుడు కూడా వాక్యం ఏమవుతుందంటే కనుక ప్రకటింపబడుతుంది. పాపం చేస్తున్న వారులారా మారు మనసు పొందండి, బాప్తిసము తీసుకోండి. పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు వరక రక్తము చేత మీరు ఏం చేయాలంటే కడగబడండి, కడగబడండి. నదీ తీరం అంటే సంగము దగ్గర, సంగము దగ్గర. అదే అన్నాడు, నదీ తీరమున ఇరుపక్కల ఆహారమునికిచ్చు సకల జాతీయ వృక్షంలో పెరుగుతున్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు ఉపమానము చెబుతూ ఇదిగో పంట చేనులోనికి గురుగులతో పాటు గోధుమలతో పాటు గురుజులు కూడా ఏం చేస్తుందంట, అపవాది వచ్చి విత్తిపోతున్నాడంట. అవి కూడా ఎదుగుతున్నామంట, పెరుగుతున్నామంట. గోధుమలతో పాటు గురుజులు కూడా ఏం చేస్తున్నాయి, పెరుగుతున్నామంట. అయా పెరికి వేయమంటావంటే వద్దు, వద్దు. ఇదిగో మనుష్య కుమారుడు వస్తున్నప్పటి వరకు అవి అలాగే ఉండనివి అన్నాడు. ఇప్పుడు పెరుగుతున్న ఆ చెట్లు బట్టి చూస్తే కనుక ఇరుపక్కల వృక్షాలున్నవి. ఇరుపక్కల వృక్షాలు ఉన్నవంటే కనుక సంఘాలన్నీ కూడా చెట్లతో ఏమవుతున్నాయి, నిండిపోతున్నాయి. కానీ వాటికి ఏముండట్లేదంటే కనుక ఫలాలని ఉండట్లేదు. అదే చెప్తున్నాడు చూడండి, వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికిని రాలవు అంటున్నాడు. వాటి కాయలు అన్నిటికీ రాలవు. దేవుని సంఘములో మనము నాటబడిన వారమైతే కనుక ఫలమిచ్చే వృక్షము వలె ఉంటామని కీర్తన 1:3 చెప్పినట్టుగా. ఇదిగో మనము వృక్షము వలె ఉంటాం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. చెట్టు వలె ఉంటుంది. మరి ఆ ఫలాలు ఏమిటంటే గనక మారు మనసుకు తగిన ఫలాలు. చెట్టుకు కాసే కాయ ఏదైనా సరే రాలిపోవలసిందే. ఫనస పండైనా రాలిపోద్ది, తాటి పండైనా రాలిపోతుంది. గట్టిగా ఉంటుంది. ముంజుకాయ అయినప్పుడు ఎంత తన్నినా గానా గెల నుంచి రాదు ముంజుకాయ. అలాగే ఫనసకాయ కూడా రాలదు, కొయ్యాలి దాన్ని. కానీ బాగా పండైపోతే కనుక అమాంతంగా రాలి కుళ్ళిపోయి ఆ చెట్ల కింద పడిపోయి మళ్ళీ ఇత్తనాలు వచ్చేస్తాయి. ఇక్కడ రాలని ఫలం అంటూ ఏమి ఉందంటే కనుక ఈ లోకంలో ఏమీ లేదు. ఏ చెట్టుకు కాసిన ఫలమైనా సరే కాయ అయినా రాలాల్సిందే. కానీ రాలని ఫలం అంటూ ఏమైనా ఉందంటే కనుక అది మారు మనసుకు తగిన ఫలము. ఆ ఫలము ద్వారా వచ్చే ఆత్మ ఫలాలు ఏమైతే ఉన్నావో అవి ఇవి రాలే కాయలు కాదు. ఆత్మఫలం ఏదైతే ఉందో అది రాలని ఫలం. ఆ ఆత్మఫలం ఏదైతే ఉందో అది రాలని ఫలం ఏదైతే ఏంటంటే కనుక ఇదిగో ఆత్మఫలాలు. మరి ఆత్మఫలాలు అనేవి మనకి కాస్తున్నవా లేదా అనేది చూసుకోవాలి. ఆత్మఫలాలు మనం కాసామనుకోండి అవి రాలిపో. ప్రేమ ఉందనుకోండి ఏం చేస్తాం, అందరిని ప్రేమించడానికే చూస్తాం, అందరి మీద జాలి చూపిస్తాం. అది రాలిపోయే ఫలం కాదు. అందుకే యేసుక్రీస్తు వారు ప్రేమను ఎప్పటి వరకు చూపించాడంటే కనుక చివరి శ్వాస వరకు కూడా. ఆయన కొడుతున్నా, ఆయన తిడుతున్నా, ఆయన గుద్దుతున్నా కూడా ఆ ఫలాన్ని మాత్రం
అలా చూపిస్తూనే ఉన్నాడు. ఆయన చివరి స్థితిలో కూడా, అంతటి బాధలో కూడా ఉమ్ము వేస్తున్నారంటే నా మీద, నేను దైవ కుమారుని కదా అనే ఆ ఫలం ఏమైనా రాలిపోయిందంటే లేదు. ఆ ఫలము కొడుతున్నా కూడా ఆ ప్రేమ అనే ఫలము చూపిస్తూనే ఉన్నాడు. మరి కొన్ని మాటలు చూస్తే కనుక లోకాసు వార్త 6:23 లోకాసు వార్త 6:23 దేవుడు ఒక ఫలాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. 6:23 ఆ దినమందు మీరు సంతోషించుడి, గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందున్నదే. మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండెను. చూడండి, మన ఫలము పరలోకమందు గొప్పదై ఉంటుంది. ఎప్పుడంటే కనుక చెప్తున్నాడు, మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని దేశించి వెలివేసినప్పుడు, నిందించినప్పుడు ఈ ఫలం ఏమవుతుందంటే రాలదు. ఆ ఫలం ఇంకా గొప్పదవుతుందంట దేవుని ఎదుట. మిమ్మల్ని నిందించేవారుంటే కనుక బాధపడవసరంలా, నాకు ఫలం ఉందని సంతోషించండి. ఒకవేళ మనల్ని నిందించినప్పుడు మనం కోపపడి వాళ్ళ మీద కోపాన్ని చూపిస్తే ఆ ఫలము రాలిపోతుంది. నీకు ఆ ఫలం కాయలేదని గుర్తుంచుకోవాలి. ఇంకా 35వ వచనం కూడా చదువుదాం. 35వ వచనం, మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును అన్నాడు. చూడండి, గొప్పదై ఉండును అన్నాడు. చూడండి, మీ ఫలము గొప్పదై ఉంటుంది. మీ శత్రువులకు మేలు చేయండి. ఇది రాలిపోని ఫలం. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 6:22. రోమిలికి రాసిన పత్రిక 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత అనేది కూడా ఏంటంటే అది ఫలం. పరిశుద్ధత అనేది ఒక ఫలం. అది కూడా ఏమవుదంటే ఆ పరిశుద్ధత మనకు వచ్చిందనుకోండి, రాలిపోదు. రాలిపోని ఫలం అంటే ఏమైందంటే మారు మనసుకు తగిన ఫలం, ఆత్మఫలాలు. ఆ ఆత్మఫలములో మనల్ని పరిశుద్ధపరిచేది ఇదిగో పరిశుద్ధంగా ఉండటం. నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను అపవిత్రపరచుకోకూడదు, నేను ఏ విషయంలో కూడా అపవిత్రతగా ఉండకూడదు. ఒకవేళ నాకు అపవిత్రత సంభవిస్తుంటే కనుక నేను దేవుని దగ్గరికి చేరాలి అని దేవుని దగ్గరికి చేరి మనం పరిశుద్ధపరచుకోవటం ముందు చూడండి, అది కూడా ఒక ఫలం. అది కూడా ఏంటంటే రాలిపోని ఫలం. ఇంకొక ఫలం ఉంది, ఆ ఫలం గురించి చూపించి ముగించేస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాలు కలిపి ఉంటాయి. అది చదువుదాం. 9-11 వచనాలు కలిపి ఉంటాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలుగుటకై మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను. ఇందు వలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి బలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు
నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. చూడండి ఇక్కడ చూడండి, నీతి ఫలముతో యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై నీతి ఫలము ఇది కూడా రాలిపోని ఫలం. ఆత్మఫలం అనేది మనకుంటే కనుక అది రాలిపోదు. దేవుడు చెప్పిన ఆ సారాంశం లేదా దేవుడు చెప్పిన ఆ ఉద్దేశం ఏమిటంటే కనుక వాటి ఆకులు రాలిపోవు, దాని ఫలాలు కూడా రాలవు. వేటి గురించి చెప్పాడంటే దేవుడు సంఘమైన మన గురించే చెప్పిన మాటలు అవి. సంఘమైన మనతోనే దేవుడు మాట్లాడుతున్న విషయాలు అవి. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కువ విషయాలను దేనికోసం రాశాడంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం. అటు పాత నిబంధన అయినా ఇటు క్రొత్త నిబంధన అయినా. అందుకే బైబిల్ చదివేటప్పుడు ఏ ఉద్దేశంతో చదవాలంటే దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, దేవుడు నా జీవితం సరిచేసుకోవడానికి ఏ సందర్భాన్ని మాట్లాడతాడు, ఈ కోణంతో చదవాలి. ఒక ఆయన చదివాడంట బైబిల్లో ఏమన్నదంటే కనుక ఇదిగో నిగూఢాలు ఏమైనా ఉన్నవా, నిక్షేపాలు ఏమైనా ఉన్నవని చదివాడంట. ఆయనకి నిక్షేపాలకు సంబంధించినవి దొరికినవంట. మరి చాలామంది ఏం చదువుతున్నారంటే కనుక ఆశీర్వాదాల గురించి చదువుతున్నారు. ఆశీర్వాదాల గురించి చదవటం వల్ల ఆశీర్వాద వచనాలే కనబడుతుంటున్నాయి. నాకు ఆశీర్వాదం కావాలంటే కనుక ఆశీర్వాద వచనాలే కనబడతాయి. మరి స్వస్థతల కోసం వెతికితే కనుక చదివితే కనుక ఆ స్వస్థత సంబంధించిన విషయాలే దొరుకుతాయి. కానీ దేవుడు ఉన్న ఆ రాజ్యంలోనికి దేవునితో ఉండేలాగా వెళ్ళాలంటే కనుక ఈ పాప లోకములో నేను పాపాన్ని జయించడానికి దేవుడు నా కోసం ఏ రాయించాడంటే కనుక అవి దొరుకుతాయి. మనం చదివే ఉద్దేశాన్ని బట్టి బైబిల్ మనకి ఏమవుతుందంటే అర్థమవుతుంది. అందుకే అర్థం చేసుకుంటున్నారు ఈరోజు. స్వస్థతల కోసం లేదా ఈ లోకంలో అప్పులు తీరడానికి, బాధలు పోవడానికి, సమస్యలు పోవడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి. మరి మనమైతే ఏం అర్థం చేసుకోవాలంటే కనుక దేవుడు మనిషి కోసం రాయించిన ఉద్దేశం ఏమిటి, దేవుడు నా కోసం రాయించిన ఉద్దేశం ఏమిటి, దేవుడు నా కోసం ఆలోచిస్తుందేంటి. దేవుడు ఆలోచిస్తే మన కోసం ఏం ఆలోచిస్తాడు? ఈ లోక సంబంధమైన ఇవ్వడానికి కోసమా? దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటాడు? దేవుడు ఇవ్వాలనుకుంటే కనుక ఏమిస్తాడు? ఆయన ఆలోచించాలి. మనం ఏమిస్తే మనకు బాగుంటుంది? ఆరోగ్యమా, ఆస్త, దీవెనలా? ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే, కొంచెం కాలం ఉండేవే. మరి దేవుడు ఇవ్వాలనుకున్నవి ఏంటి? అవి మన జీవితంలో ఉంటే కనుక అవి రాలిపోవు. అవే దేవుడు చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన ఆత్మఫలాలు. ఆ ఆత్మఫలాలు సంఘములో ఉంటే కనుక, సంఘములో ఉన్న ఆ జీవజలమని వాక్యం ద్వారా ఆ నీరును మనము స్వీకరిస్తుంటే కనుక, తీసుకుంటే కనుక ఇదిగో ఆ ఫలాలు ఏమవుతుంటే కాస్తూ ఉంటాం, ఫలాలు ఫలిస్తూ ఉంటాం. ఆత్మ సంబంధమైన ఫలాలు కాస్తాం. ఆ ఫలాలు ఏమవుతామంటే కనుక రాలిపోవు. ఆ ఆత్మ ఫలాలు ఏంటంటే కనుక ఇదిగో గలతీయులకు రాసిన పత్రికలో ఉన్న ఫలాలు. మొదటి ఫలం మారు మనసుకు తగిన ఫలం వస్తే కనుక ఇదిగో ఆత్మ ఫలాలు కాస్తాం. నీతి ఫలం అనేది వస్తుంది. ఆ ఫలమును బట్టి దేవుడు పరలోక రాజ్యంలో మనకి ఒక కిరీటాన్ని కూడా ఇస్తానంటున్నాడు. ఆత్మ ఫలము ఇదిగో మొదట మారు మనసుకు తగిన ఫలం కావాలి. అంటే మనము చెడ్డ మనసు అనేది అంతా కూడా ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలన్నమాట. చొక్కా తీసినట్టుగా బాప్తిస్మము ద్వారా ఆ చెడ్డ ఫలాన్ని ఏం చేయాలంటే కనుక విడిచిపెట్టేయాలి. చెడ్డ ఫలాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తే కనుక ఇదిగో గొడ్డలే మన దగ్గరికి రాదు.
ఫలించకపోతే గొడ్డలి వస్తుంది, చెట్టునే నరికేస్తాడు. ఫలిస్తే, ఆత్మఫలాలు ఫలిస్తే అవి రాలిపోవు. ప్రేమ ఎప్పుడు ఉంటుంది, దీర్ఘశాంతం ఎప్పుడు ఉంటుంది, మంచితనం ఉంటుంది. ఆ ఫలాలు మనకి కాయాలి. ఆ ఫలాలు కాయాలంటే కనుక సంఘములో నాటబడిన వారంగా ఉండాలి. నాటబడిన వారంగా ఉంటే కనుక ఆత్మఫలాలు ఫలిస్తాం. ఆ ఆత్మఫలాలు రాలిపోని ఫలాలయ్యి, చెట్టుకు కాసే ఫలాలైనా రాలిపోతాయి, కానీ ఈ ఫలాలు రాలిపోనివి. అందుకే మదర్ తెరెసా గారి గురించి మాట్లాడుతుంటారు. ఆమె యేసుక్రీస్తు వారిలో చూసిన ఆ ప్రేమనే ఫలం తీసుకుని సమాజంలోనికి వెళ్ళి ఇదిగో కుష్ఠరోగులకి ఏం చేసిందంటే పరిచర్య చేసింది. అనేకులను క్రీస్తు మార్గంలోనికి నింపింది. అనేకులను నర్సుగా చేసింది. అనేకులను ఆమె యొక్క బాటగా నడుచుకునే వాళ్ళ చేసింది. వివాహం లేకోకుండా ఇదిగో సేవాభావాన్ని తీసుకుని వచ్చింది. ఆమెకు ఒక ఫలం ఉంది, అది ఇప్పటికీ రాలిపోలేదు. అనేకుల్లో ఆ ఫలాన్ని నింపేసి వెళ్ళిపోయింది ఆవిడ. అలాగే మన దేశానికి లేదా ప్రతి దేశానికి వచ్చిన మిషనరీలు కూడా ఆ ఫలమే ఉంది. అనేకుల దగ్గరికి వెళ్ళారు, బేదల దగ్గరికి వెళ్ళారు, కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళారు, క్రీస్తు యొక్క సువార్తను చెప్పారు, క్రీస్తు యొక్క సువార్తను అందించారు. దేనివల్ల అంటే ఆత్మఫలం వల్ల. ఆ ఫలం రాలిపోలేదు. ఇప్పటికీ కూడా ఆ ఫలాన్ని కలిగే సువార్త వెళుతుంది, సువార్త అందిస్తున్నారు. ఈరోజు అనేకులు సేవకులు కొడుతున్నా, తిడుతున్నా, నిందిస్తున్నా, హింసిస్తున్నా వాక్యాన్ని పట్టుకుని వెళుతున్నారు. పేడ నీళ్ళు చల్లినా గాన సువార్త చెబుతున్నారు. ఎక్కడదంటే కనుక ఆత్మఫలం, అది రాలిపోని ఫలం. ఆ ఫలముగా ఉండడానికి ఇదిగో సంఘములో ఇదిగో జీవజలం అనేది కావాలంటున్నాడు. అది ఆత్మఫలము అంట. చివరిగా ఆ వచనం చదువుకుని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమునకు సకల జాతీయ వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, కాయలు ఎన్నటికి రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలనెలా కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించను. ఇదంతా కూడా దేవుడు సంఘం కోసం చెప్పిన మాటలు. సంఘములో దేవుని సమాజములో ఇలా నాటబడి ఫలవృక్షములు ఇచ్చే ఫలాలుగా ఉండాలని చెప్పాడనమాట. అదే నీతి ఫలములు, ప్రేమ ఫలము, సంతోషాన్ని ఇచ్చే ఫలములు. ఆ ఫలములు మనకుంటే కనుక అవి ఎప్పటికీ రాలవు. అందుకే బైబిల్లో చెప్పబడిన ఏ విషయమైనా సరే దేవుడు సంఘం కోసం చెప్పిన మాటలు అవి అపార్థం చేసుకునేలా ఉన్నామంటే వాళ్ళకి అర్థం కాలేదని. అర్థం చేసుకుంటే కనుక మన జీవితాలని చక్కగా తీర్చిదిద్దుకోగలం. మనం కూడా ఆత్మ ఫలాలు కలిగి, రాలిపోని ఫలాలు కలిగి వారంగా ఉండాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.